పెనగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్ని దర్గాల కన్నా. నేను చాలా దర్గాలు చూశాను కానీ ఈ దర్గా చాలా డిఫరెంట్ గా అనిపించింది. సీస్తాన్ లో ఆయన ఒక రాజుగా ఉండి ఆ రాజ్యాంగాన్ని వదిలేసి హిందుస్థాన్ కి ఎందుకు వస్తారో ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకుందాం. అది 11వ శతాబ్దం. ఆయన సీస్తాన్ లో ఉండే ఒక రాజవంశంలో అయితే ఖురాన్ డిగ్రీతో జన్మిస్తారు. వాళ్ళ తండ్రి జాహిద్ హుసైని గారు సీస్తాన్ ని పాలించేవారు. బాబా ఫక్రుద్దీన్ గారు 4 ఏళ్లు ఉన్నప్పుడే ముఫ్తీ, ఆలిం, హాఫీజ్ అనే కోర్సులన్నీ కంప్లీట్ చేసి ఆయనకు 18 ఏళ్లు రాగానే వంశం ప్రకారం ఆ రాజు యొక్క కుర్చీ మీద కూర్చుంటారు. ఆ ప్రజల యొక్క బాధలను వింటూ వాళ్ళ బాధలని తీరుస్తూ బాబా వారు కొన్ని ఏళ్లుగా సీస్తాన్ని అయితే పాలిస్తారు. ఒక రోజు బాబా వారు గుర్రాలని కొనడానికి వెళ్తారు. ఒక అందమైన గుర్రాన్ని చూస్తూ ఆ దేవుడైన అల్లాని మెచ్చుకుంటూ ఆ అందమైన గుర్రాన్ని చూస్తూ ఒక మంచి చెప్తున్న బాధని వినలేదని, అలాంటి రాజును ఏం శిక్ష వేయాలని కొన్ని పుస్తకాల్లో వెతుకుతే ఆ రాజ్యాంగాన్ని వదిలేసి వెళ్లాలని ఉంటుంది. అలాగే ఆయన ఆ రాజ్యాంగాన్ని వదిలేసి వాళ్ళ చిన్నమ్మ కొడుకు వాళ్ళ తమ్ముడు ముర్తుజాని ఆ రాజ్యాంగాన్ని అప్పగించి ఇంకో తమ్ముడు సయ్యద్ అలీని తీసుకొని 3000 మందితో ఆయన రాజ్యాంగాన్ని వదిలేసి హిందుస్థాన్ కి అయితే వస్తారు. తమిళనాడులో ఉన్న తిరుచినైపల్లికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళ గురువు హజరత్ తబ్లే ఆలం బాద్షా నత్తర్ షా వాళ్ళ దగ్గర ఆ అల్లా యొక్క దివ్య దృష్టిని పొంది 12 ఏళ్ల పాటు ఆయన దగ్గర నేర్చుకుని ప్రజల్ని అల్లా యొక్క దైవ మార్గంలో నడిపించాలని పెనుగొండకు అయితే వస్తారు. ఆయన పెనుగొండకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అప్పటి వరకు ఫాలో కట్టుబయ్యా.